నమస్తే అన్న. నమస్కారం అండి. మన కవిత గారు ఒక చిట్ చాట్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందనే వ్యాఖ్యలు చేసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అలా ఎందుకు చేస్తారండి? ఎన్నో సంవత్సరాలు కష్టపడి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్. నిజంగా ఎనలేని పోరాటం చేసి ఎన్నో కష్టాలు నష్టాలు సాగు చేసినటువంటి చంద్రశేఖరరావు గారు అంత కష్టపడి పార్టీని నిర్మించుకుని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నిజంగా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో సపోర్ట్ చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. మరి అలాంటి పార్టీకి ద్రోహం చేస్తుందంటే నేను ఒప్పుకోను. కాకపోతే సపరేట్గా విడిగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది బీజేపీలో విలీనం చేయడానికి ఉండదండి. ఎందుకంటే పోరాట యోధుడు కేసీఆర్ గారు అంత గొప్పగా పోరాటం చేసి బీజేపీలో విలీనం చేసేస్తే వాల్యూ ఏముంటుందండి? అంటే లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడు అంటే బీజేపీ పార్టీలో కలవబోతున్నామని చెప్పేసి నా దాకా వార్తలు వచ్చినా కూడా నేను దాన్ని తిరస్కరించాను అని చెప్పేసి మాట్లాడింది కవిత. దీనిపై ఏం మాట్లాడతారు? ఈ కవిత ఈ మధ్య ఎలా బయలుదేరిందంటే ఎక్కడో ఉండరా మనకు శత్రువులు, మన ఇంట్లోనే మన కూతురు రూపంలో మన తల్లి రూపంలో ఉంటారనే ఒక డైలాగ్ ఉంది. ఆ రకంగా ఈ మధ్య రాజకీయ నాయకుల బిడ్డలు ఆడబిడ్డలు తండ్రులకే శత్రువులుగా తయారవుతున్నారు. కాబట్టి ఈ మధ్య లెటర్లు రాయడం ఇలాంటి జరుగుతుంటే పార్టీకి కొంచెం నష్టం జరుగుతుంది అన్న మాట గుర్తించకుండా ఇవన్నీ బయట పెట్టుకోవడం వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు. ఇది రాజకీయ క్రీడ లేకపోతే వాస్తవంగా ఈమె లెటర్ రాయడం అలా బయట పెట్టడం ఇది జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఏదో పార్టీని సర్వనాశనం చేయడానికే బయలుదేరినట్టు కనపడుతుంది. అంటే కవిత గారి ఉనికి రాష్ట్రంలో లేదని చెప్పేసి ఇలాంటి వార్తలన్నీ బయటికి ముందుకు తీసుకొస్తుందని చెప్పుకోవచ్చా మరి? ఖచ్చితంగా కవిత అనేది ఈ మధ్య చాలా చాలా విచిత్రంగా మాట్లాడుతుందండి కవిత గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా మొన్న మధ్య ఏదో మాట ఉంది. పవన్ కళ్యాణ్ గారిని అనే స్థాయి ఇప్పుడు ప్రాంతీయ సింపతి మీద కొట్టుకొచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ. అది సాధించిన తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఇంకా ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కూడా కవిత గారు మాట్లాడడం జరిగింది. ఎంతలో ఉండాలో అంతలో ఉంటలే. ఈ మధ్య ఎవరిని పడితే వాళ్ళని మాట అనేస్తుంది. కారణం ఏంటి? ఆమె ఉనికి లేదు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆమెను ఎవరో పట్టించుకుంటలే. ఎందుకు లేని అన్నదమ్ములు కూడా పట్టించుకుంటలేదు అనుకుంటా, మేనమామలు కానీ అన్నదమ్ములు కానీ. ఈ మధ్య ఏదో ఒక క్రియేట్ చేసి ఇలా ఫామ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది టీఆర్ఎస్ పార్టీకి ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి ఎన్నో కష్టాలు పడి మీ నాన్నగారు పార్టీని నిలబెట్టుకుని ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించుకుని ఎంతో గొప్ప తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తికి నష్టం చేసే ప్రయత్నాలు మీరు చేస్తే ఖచ్చితంగా చరిత్ర మిమ్మల్ని క్షమించదని నేను కోరుకుంటున్నాను. కవిత గారు వేరే పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందంటారు? పార్టీ ఎందుకు పెడుతుంది? ఆమెకి ఏముందండి? ఈ జైలుకి వెళ్ళిన అందరూ వచ్చేసి పార్టీలు పెట్టేస్తారేంటి? ఏ జాగృతి బోగృతి ఏం లేదు. కానీ వాళ్ళ నాన్నగారు నిజంగా పార్టీని నిర్మించుకున్నాడు కాబట్టి ఆ పార్టీలోనే ఉంటేనే ఆమెకి వాల్యూ. బయటకు వస్తే అసలు ఎవడో పట్టించుకునే పరిస్థితి ఉంది. అంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి గద్దర్ అవార్డ్స్లో చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతీయ విభేదాలు చూపిస్తున్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. దీని గురించి ఏం చెప్తారు? ప్రాంతీయ విభేదాలు ఏమన్నా? పుష్ప ప్రాంతీయత ఇక్కడ మందా తెలంగాణదా? ఏ రాష్ట్రందో అది పుష్పరాజు అనేవాడు చరిత్ర. మరి అందులో నటించినటువంటి మన బన్నీకి మరి అవార్డు ఎలా ఇచ్చారు? ప్రాంతీయ విభేదం ఏం కాదండి. అప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడున్నటువంటి సినిమాలు మరి బెస్ట్ మూవీ ఏది రణరాజన్న ఏదో ఇచ్చారు. మరి అంత బ్రహ్మాండంగా ఉంది కాబట్టి సినిమా అలాంటి ఇస్తారు. బెస్ట్ యాక్టర్ బన్నీ గారికి ఇవ్వడం మీకు సరైనదే అనిపించిందా? అంటే యాక్టింగ్ పరంగా ఓకే, కాకపోతే ఆ క్యారెక్టరే ఒక స్మగ్లర్గా చేసినటువంటి యాక్టింగ్కి ఉత్తమ నటుడు ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఛానల్ నుంచి అనుకుంటున్నారు అందరూ కూడా. అంటే నేనేదో వన్య మీద నాకేమో గెట్స్ లేవు. కానీ కాకపోతే ఏంటంటే ఎవరైనా సమాజానికి ఉపయోగపడేటటువంటి క్యారెక్టర్, సమాజంలో ఈ మనిషి ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఇలా సమాజ సేవ చేయాలనేటువంటి క్యారెక్టర్లు చాలా ఉంటాయి. సమాజానికి ఉపయోగపడే క్యారెక్టర్ ఎవరైనా చేసి దాన్ని మెప్పించి దాని పర్ఫార్మెన్స్ బాగా చేస్తే అలాంటి క్యారెక్టర్కి ఇస్తే బెటర్. కానీ అంటే మరి ఇలాంటి స్మగ్లర్స్కి స్మగ్లర్ క్యారెక్టర్లకి ఈ మధ్య ఉత్తమ నటుడు ఇస్తున్నారు. మరి ఏం చూసి ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వాస్తవంగా బన్నీ గారు అంటే మాకు కూడా అభిమానమే. ఆయనకి ఇవ్వడంలో తప్పు లేదు, మంచి ఆర్టిస్టు. కాకపోతే క్యారెక్టర్ పరంగా అది స్మగ్లర్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఇబ్బంది అంతే.